టీ20 ప్రపంచ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ పేల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కొనసాగుతూ ఉంది. మొదట 3 మ్యాచ్లు కలిపి 5 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో కూడా ఆడినట్టే కనిపించి 24 బంతులు 24 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 3వ ఓవర్లోనే షాక్ తగిలింది. 13 బంతులు ఆడిన రోహిత్ శర్మ 8 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఐసీసీ టోర్నీలలో రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ కావటం ఇది 19వసారి. అయితే రిషబ్ పంత్ వస్తూనే 11 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసి పిచ్చితో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో రిషబ్ పంత్ ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. అయితే గత 3 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్ కి అవుట్ అయిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో సిక్సర్ బాది మంచి టచ్ లోకి కనిపించిన విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తున్నాడనే సంతోషించే లోపే అనవసరపు షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక శివన్ దూబే పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. అమెరికాతో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ లో తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో. అటు రోహిత్, ఇటు విరాట్ కోహ్లీ, ఇటు శివన్ దూబే చాలా ఘోరమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లు 166.43 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేస్తుంటే, అలాగే ఆస్ట్రేలియా ఓపెనర్లు 152.60 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేస్తున్నారు. అయితే భారత ఓపెనర్లు మాత్రం 103 దగ్గర ఆగిపోయారు. విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ శర్మ సక్సెస్ కాలేకపోతున్నాడు. రేపు బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ లోనైనా విరాట్ కోహ్లీని ఓపెనర్ గా తప్పించి తనకు అచ్చొచ్చిన 3వ ప్లేస్ లోనే కొనసాగించాలని అటు అభిమానులు, ఇటు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ సందర్భంగా దూబేపై వేటు వేసి అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ ని తీసుకొని ఓపెనర్ గా బరిలోకి దింపి స్టార్టింగ్ నుంచి పరుగులు రాబట్టాలని ఫ్యాన్స్, విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్టు అయి సరిపోయింది. అదే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో అయితే ఓపెనర్లు ఫెయిల్ అయితే మ్యాచ్ కూడా షెడ్యూకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అందుకే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో టీమిండియాలో మార్పులు తథ్యం. లేకపోతే నాకౌట్ మ్యాచ్లలో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది.